ఎస్ సడన్గా మధ్యలో డివోషన్ వైపు వెళ్ళారు, పాపు డివోషన్ మిక్స్ చేసి కూడా చేశారు. ఇప్పుడు కమింగ్ రాబోయే రోజుల్లో పాపులోకి ఏమైనా డివోషన్ కూడా తీసుకొచ్చే ఉద్దేశం ఉందా? ఏమైనా జరగచ్చు అండి, నాకే తెలియదు రేపు పొద్దున ఏం జరుగుతుందో. బట్ ఎస్, ఐ వుడ్ లవ్ టు ఎక్స్పెరిమెంట్ ఎనీ జాన్రా. మీకు చాలా బాగా తెలుసు, నిజం మీ కళ్ళ ముందే ఆల్మోస్ట్ 6 నెలలు జరిగింది. సో ఎస్, ఐ వుడ్ లవ్ టు ఎక్స్ప్లోర్ ఎనీథింగ్. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఈవినింగ్ ఒక మ్యాడ్ ఐడియా వచ్చింది నాకు, నోవెల్కి. నేను ఏదో చెప్తే తను డెఫినెట్గానే మొదలెట్టేశాడు కూడా, రాసేయటం పాడేయటం. నేనన్నా ఆగు, నీలాగా నేను ర్యాపర్ని కాదు, నేను నెమ్మదిగా ఆలోచించి స్క్రిప్ట్ చేస్తా దాన్ని అని. సో ఎస్, ఎనీథింగ్ కెన్ కమ్ అవుట్. నాకు కన్ఫర్మ్డ్గా ఇప్పుడు చెప్పడానికి ఇప్పుడు లేదు, కానీ రైట్ నౌ 4 పాటలు అయితే రెడీగా ఉన్నాయి, 2 వీడియోలు రెడీగా ఉన్నాయి, ఇంకో 2 రెడీ అవబోతున్నాయి. 3 జనరేషన్లో ఇప్పుడు ఓజీ అని పెట్టారు, మీరు ఇప్పుడు మొదలు కూడా ఇచ్చారు, ఏంటి బ్రాండ్? ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటండి, వీళ్ళు ఇచ్చారు ఆ పేరు. మీడియా వాళ్ళే ఇచ్చారు యాక్చువల్లీ ఆ పేరు, ఏదో ఓజీ ఆఫ్ పాప్ అని, సౌత్ ఇండియన్ మ్యూజిక్ లో ఓజీ ఆఫ్ పాప్ అని. ఇదేదో బాగుంది, నేను తీసుకుంటే బాగుంటుంది అని డిసైడ్ అయ్యి, ఇది ఒక చిన్న ఫనీ స్టోరీ ఉంది. తన లిరిక్స్ రాసుకుంటున్నప్పుడు ర్యాప్ కి, కమాన్ క్వీన్ ఆఫ్ పాప్, సెట్ ద స్టేజ్ ఆన్ ఫైర్, కమ్ బ్యాక్ క్వీన్, టేక్ ఇట్ ఓవర్ అంటే, నోయల్ ప్లీజ్ నోయల్ కొంచెం మరీ అతిగా ఉందేమో ఆపవా అన్న. అంటే మీరు అలా అనకండి, ఇలాగే ఉండాలి అంటాడు. అంటే నేనేమో కాదులే, ఒక 1 డే దాని గురించి ఆర్గ్యూ చేసుకున్నాం, ఇలాగే ఉండాలి అంటే వద్దులే ఇలాగే ఉండాలి. సో ఫైనల్ గా ఓజీ అని ఒప్పేసుకున్నా, అందుకనే మీ అందరికీ కూడా పెట్టేశాం. మీ ఫస్ట్